హరీష్ మంత్రి జూపల్లి మధ్య గొల్లపల్లి విషయంలో గొడవ చెలరేగింది. అసలు గొల్లపల్లి రిజర్వాయర్ వెలుగులోకి తెచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు మాజీ ఎంపీ హరీష్. అయితే గొల్లపల్లి అవసరం లేదు, ఏదులో ఉంటే సరిపోతుంది అంటూ మేము ఆనాడే నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు హరీష్. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కాసుల కోసం కడుతోందంటున్నారు ఆయన. దీనిపైన కౌంటర్ అటాక్ చేశారు మంత్రి జూపల్లి. అంటే మీరిప్పటికీ కూడా కట్టినవన్నీ కాసుల కక్కుర్తి పడే కట్టారా అంటూ హరీష్ ను నిలదీశారు మంత్రి జూపల్లి. ఇవాళ అనవసరంగా ఈ గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి ఈ రైతుల ఉసురు పోయిద్దు అని చెప్పి కోరుతా ఉన్నాం. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వమే గొల్లపల్లిని ప్రతిపాదించింది. కానీ ఎప్పుడైతే ఏదుల పూర్తయిందో, ఏదుల పూర్తయిన తర్వాత మెమో నంబర్ 7871 డేటెడ్ 29/2018 నాడే గొల్లపల్లి రిజర్వాయర్ అవసరం లేదు, ఏదుల నుంచే నీళ్లు బారుతాయని ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నది. మేము రాంగ ఇప్పుడు ఏదుల కాడ ఓటీ చూసి వచ్చినాం, ఓటీ కూడా కట్టినాం. ఏం లేదు, అడింత స్టీరింగ్ తిప్పినట్టు గేట్ వాళ్ళు తిప్పితే నీళ్లు గలగల బయటకు వెళ్తాయి. జంగమాయిపల్లి కాడ పోయి బుద్ధారం కెనాల్లో కలుస్తాయి, ఉప్పరపల్లి కాడ పోయి గణపూర్ కెనాల్లో కలుస్తాయి. అందువల్ల ఓటీ కూడా రెడీగా ఉన్నది. ఈ యొక్క గొల్లపల్లి రిజర్వాయరు రైతుల కోసం, ప్రజల కోసం కాదు, కాసుల కోసం, కక్కుర్తి కోసం అని మాట్లాడారు. అంటే మీరు కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా కాసుల కోసం, కక్కుర్తి కోసమేనా? మీరు కట్టిన రిజర్వాయర్స్ లేవా? ఇలా కాళేశ్వరంలో సుమారుగా 60-70 కాదు 150 టీఎంసీ, కాళేశ్వరంలో 170 సుమారుగా, ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్, రిజర్వాయర్ కట్టిండ్రు. అట్లాగే పాలమూరైనా అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా నాగార్జున సార్ కట్టిన, శ్రీశైలం కట్టిన, పోచపాడు కట్టిన, బాక్రానంగల్ కట్టిన ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా కాసుల కోసమేనా?